ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహాకనికరాన్ని బట్టి మరొక నూతనమైన దినం చూడడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక అని అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరం చివరిలో వారిని దీవిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. అంటే శీఘ్రముగా అంటే తొందరలోనే వాడు మీ కాళ్ళ కిందకు వచ్చేస్తాడు. యేసు ప్రభు ఎలాగైతే ఆయన చెదగొట్టాడో సాతాను తలను, విశ్వాసులుగా మనం కూడా సాతాను యొక్క ప్రతి దుష్టత్వాన్ని మన కాళ్ళ కింద చితుక త్రొక్కిస్తాము అని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అంటే యేసును నమ్ముకున్న వారందరూ కూడా, యేసు ప్రభు పిల్లలందరూ కూడా ఆయనలాగా జీవిస్తారు, ఆయనలాగా ఉంటారు అని ఆయన చెప్పడం చాలా 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 ఆనందంగా అనిపిస్తుంది కదా. అంటే యేసయ్యకి ఎంత అధికారం ఉందో ఆయన పిల్లలమైన మనకు కూడా పాపం మీద, దుష్టత్వం మీద దేవుడు అంత అధికారాన్ని అనుగ్రహించి మన కాళ్ళ కింద దుష్టునికి సంబంధించిన ప్రతీదీ కూడా చితుక త్రొక్కిస్తాము అని చెప్పడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, సమాధానకర్తయగు దేవుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే మన దేవుడు సమాధానానికి కర్త, అంటే సమాధానకర్త అగు అధిపతి మనం నేర్చుకున్నాం కదా. అలాగే ఆయన సమాధానం ఇచ్చేవాడు, సమాధానాన్ని అనుగ్రహించేవాడు. అంటే మన మనస్సులోను, మన కుటుంబంలోను, మన బంధువుల మధ్య, సంఘాలలో, సమాజం మధ్యలో ఒక వ్యక్తికి సమాధానం కావాలి అంటే తప్పకుండా సమాధానకర్త అయిన యేసు దగ్గరికి మాత్రమే ఆయన రావాలి అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఆయన పేరే సమాధానకర్త కదా. ఈరోజున చాలామంది మనస్సుల్లో సమాధానం లేదు, కుటుంబాలలో సమాధానం లేదు. ఎందుకు అంటే సాతాను యొక్క చేష్టలు, సాతాను యొక్క తలంపులు, చాలామంది విశ్వాసులు ఇంకా లొంగిపోయి అవి చేస్తూ ఉండడం వల్ల దేవుడిచ్చే సమాధానాన్ని వాళ్ళు పొందుకోలేకపోతూ ఉన్నారు. అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు, సమాధానకర్తయగు దేవుడు, ఆయన సమాధానానికి కర్త. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు మన ఇంటిలో ఉంటే, మన మనస్సులో ఉంటే తప్పకుండా ఆ యేసయ్యకి ఎంత బలం ఉందో అదే బలంతో మనం కూడా దుష్టుని మన పాదాల కింద త్రొక్కించగలము అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. చూద్దామా ఒక్కసారి 1వ దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, దుష్టుడు చేసే పనులు ఎలా ఉంటాయో అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయము 1వ వచనం, తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, రాజ్యం అంతా చాలా నెమ్మదిగా ఉంది, దావీదు రాజ్యం. ఏమండి, దావీదు కూడా చాలా నెమ్మదిగా ఉన్నాడు. ఇలా నెమ్మదిగా ఉన్న రాజ్యంలో, నెమ్మదిగా ఉన్న తన మనస్సులో సాతానుడు ఒకటి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఒకసారి ఇశ్రాయేలులందరినీ లెక్కించవచ్చు కదా, నీ బలం ఎంత ఉందో తెలుస్తుంది కదా, నీ శక్తి ఎంత ఉందో తెలుస్తుంది కదా, నువ్వెంత గొప్ప కార్యాలు చేసావో, ఎంత మందిని నువ్వు సమకూర్చావో అవన్నీ కూడా ఒక్కసారి చూసుకోవచ్చు కదా అని దేవునికి వ్యతిరేకంగా లేచి దావీదు మనస్సులో అలాంటి ఆలోచన పుట్టించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, అంటే మనకు విరోధంగా లేస్తే, దేవుని పిల్లలకు విరోధంగా లేచి, దేవుని పిల్లలను నమ్ముకున్న దేవుడికి విరోధంగా లేచి ఏదోలాగా విశ్వాసులైన వారిని
తప్పుదోవ పట్టించాలని, ఏదోలాగా వారిని విశ్వాసం నుంచి మరులు కొలపాలని వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. దానికి వాడు చేసే పనేంటి అంటే ఏదోలాగా మన మనస్సులో ప్రేరేపణ తీసుకుని వస్తాడు. ప్రేరేపణ తీసుకుని వచ్చి మనము దేవుని నుంచి అలాగే విశ్వాసం నుంచి తొలగిపోయేలాగా వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే చూడండి, ఇక్కడ సాతాను ఇశ్రాయేలులకు విరోధంగా లేచిందంట. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని పిల్లలే కదా. అంటే దేవుని పిల్లలకు దేవునికి వ్యతిరేకంగా ఎలా లేచిందో దేవుని పిల్లలకు కూడా వ్యతిరేకంగా లేచి ఎలాగైనా సరే వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తాడు. అందుకని అలాగ రాశాడు. తర్వాత మనకు తెలుసు, అదే 21వ అధ్యాయము మనం చూస్తే 13వ వచనం మనం చూద్దాం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనను. గాదు అనే ప్రవక్తని దేవుడు పంపించి, అయ్యా నువ్వు చేస్తున్నది ఏమిటి రాజా, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. యోవాబు కూడా చెప్తాడు నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని. కానీ దావీదు వాళ్ళెవ్వరి మాట వినకుండా వెంటనే గాదుకు దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై దావీదు దగ్గరికి పంపించబడితే ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే చూడండి, అంటున్నాడు కదా, మీరు చాలా తప్పు చేసావయ్యా, నువ్వు చాలా ఇరుకులో ఉన్నావు, దేవుని నుంచి శిక్ష వస్తుంది, నువ్వు కోరుకో అంటే 3 శిక్షలు చెప్తే అందులో ఒక శిక్ష ఆయన కోరుకున్నట్టుగా మనకు తెలుసు. నేను దేవుని చేతిలోనే పడతాను, మనుషుల చేతిలో పడను అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా ఆ రోజున 70,000 మంది చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా? దావీదుకు సాతానుడు ప్రేరేపించి ఎలాగైనా రాజ్యంలో కలకలం, మనుషుల్లో కలకలం, ఏదోలాగా ఇశ్రాయేలు సంఖ్యను తగ్గించాలని వాడు ప్రయత్నం చేసి విశ్వాసాన్ని పాడు చేసి ఎలాగైనా సరే దేవుని నుంచి వాళ్ళు శిక్ష పొందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. ఈ రోజున విశ్వాసులుగా ఈ కొత్త సంవత్సరంలో కూడా సాతానును మన కాళ్ళ క్రింద త్రొక్కాలి అంటే సాతానుకు సంబంధించిన ఏ విషయంలో కూడా మనం ప్రేరేపించబడకుండా ఆ యొక్క ఆశలన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఆత్మ సహాయంతో మనం అలా చేయగలిగితే తప్పకుండా విజయాన్ని మనం సొంతం చేసుకుంటాం. మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడగలిగితే అక్కడ సాక్షాత్తు యేసు ప్రభువునే శోధించినట్లుగా మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అని మనం చదువుతున్నాం. ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీకు 3 శోధనలు అక్కడ వచ్చినట్లుగా మనం చాలాసార్లు విన్నాం. ఏమండి, ఆయన ఆత్మ చేత అరణ్యానికి కొనుపోబడితే అరణ్యంలో ఆయన ఉపవాసం పూర్తయిన తర్వాత శోధకుడు వచ్చాడంట. వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఎలాగైనా సరే యేసయ్యను పడగొట్టాలి, యేసయ్యను ఆత్మ సంబంధమైన ప్రతి పరిస్థితి నుంచి విడదీయాలి, తండ్రితో విడదీయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పని ఏంటి అంటే 3 రకాల శోధనలు వచ్చినాయి. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలైనట్లుగా చేసుకో అన్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే పైనుంచి దుమ్ముకు అన్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నాకు మొక్కు అన్నాడు. ఇలాగా చక్కగా వాడు ఏం చేస్తున్నాడంటే వాక్యంలో ఉన్న విషయాలని ఉపయోగిస్తూ మనల్ని ఎలాగైనా తప్పుదారిలో పట్టించాలని వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభువుకే అలా చేస్తే మనం ఎంతటి వారం కదా. కాబట్టి ఈ రోజున మనం చాలా సాతాను యొక్క తంత్రాలను మనం తెలుసుకుని ఆ విధంగా మనం మసులుకోవాలి అని దేవుడు మనకు చెప్పకనే చెప్తున్నాడు. ఈరోజున చాలామందికి తెలియక సాతాను ప్రేరేపణకు లోబడిపోయి ఆ విధమైన శోధనలో పడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ రోజున దావీదు ఎలాగైతే తన రాజ్యంలో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో ఈ రోజున మనం కూడా చాలాసార్లు నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. సాతాను ప్రేరేపిస్తాడు. వాడు ప్రేరేపించి ఏదో లాగున విశ్వాస జీవితం నుంచి దేవుని నుంచి ఎడబాటు కలిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ రోజున మనకు వచ్చే ఆలోచన
ఆలోచన, మనకు వచ్చే ప్రేరేపణ అది దేవుడి నుంచి వచ్చిందా లేదా మనుషుల నుంచి వచ్చిందా అనేది, లేకపోతే సాతాను నుంచి వచ్చిందా అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజున దేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 3 రకాల శోధనలు వచ్చినాయి, కానీ యేసు ప్రభు వారు దేవుని వాక్యము చేత నింపబడి ప్రతి విధమైన శోధనను ఎదుర్కొన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈరోజున విశ్వాసులుగా మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపుకుంటే, దేవుని వాక్యముతో మన హృదయం నింపబడి ఉంటే తప్పకుండా ప్రతి విధమైన శోధనను ఎదిరించడానికి మనకు శక్తి సరిపోద్ది. అందుకని సర్వాంగ కవచములో వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకోమన్నది కదా. ఎందుకంటే వాక్యమనే ఖడ్గం మన దగ్గర ఉన్నప్పుడు సాతాను యొక్క తంత్రాలను మనం ఈజీగా తెలుసుకుంటాం, వాడి బారి నుంచి మనం దూరంగా పారిపోగలం కదా. సో యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం కూడా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం మనం చదువుతూ ఉన్నాం. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగలుచున్నారు. ఆది నుండి వాడు నరహంతుడైండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాడు ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడునై ఉన్నాడు అని యేసు ప్రభు వారు తన చుట్టూ ఉన్న పరిసయ్యులతో, యూదులతో ఆయన మాట్లాడుతున్నాడు. అందులో కొంతమంది యేసు ప్రభు నమ్మటం లేదు, యేసు ప్రభువును సొంత రక్షకుడిగా వారు అంగీకరించట్లేదు, దేవుని కుమారుడిగా విశ్వాసం ఉంచట్లేదు. ఆ సమయంలో అలాంటి వారందరితో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే యేసు ప్రభు నమ్మని వారందరూ కూడా అపవాదికి సంబంధించిన వారే. ఏమంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరూ కూడా ఆయన అపవాది సంబంధులే అని మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు అబద్ధాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు, మీరు సత్యముందు నిలబడలేదు అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులుగా అబద్ధాలు మన జీవితంలో ఉంటే మనము కూడా అపవాది సంబంధులమే. ఏమండి, దేవుని కుమారుణ్ణి మనం నమ్మకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినా సరే మనం ఇంకా అపవాది సంబంధులుగానే ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ వారితో అంటున్నాడు, చుట్టూ యేసు ప్రభు చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. తెల్లవారు లేస్తే సమాజ మందిరంలోకి వస్తున్నారు, యేసు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆయన అనేక విషయాలకు ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, ఆయన చుట్టూనే ఉంటున్నారు, ఆయన మాటలు వింటూనే ఉంటున్నారు. కానీ ఒక్కడు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవ్వరు కూడా విశ్వాసం ఉంచటం లేదు. ఎందుకంటే వారు అపవాది సంబంధులుగా ఉన్నారు. సాతానుడు వాళ్ళని అంతవరకు తీసుకొస్తున్నాడు కానీ ఆయన యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సాతాను వాళ్ళని ఆపేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మకాన్ని యేసు ప్రభుని నమ్మడానికి వాళ్ళు ఆలోచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులుగా చాలామంది వాక్యాన్ని వింటూ ఉంటారు, చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉండొచ్చు, సంఘానికి కూడా వస్తూ ఉండొచ్చు. కానీ యేసు దేవుని కుమారుడని నమ్మకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళము అని యోహాను పత్రికలో మనం చూస్తాం. యేసు ప్రభుని సొంత కుమారుడుగా అంగీకరించకపోతే మనందరం అబద్ధికులమే అని లేఖనం తెలియజేస్తుంది. ఈరోజున విశ్వాసులుగా మనం గ్రహించాలి. ఏమండి, సమాధానకర్త దేవుడు సాతానును మన కాళ్ళ క్రింద ఆయన తొక్కించేస్తాడు. కాబట్టి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనే వాటికి సాతానుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు మనం లోబడకుండా చక్కగా దేవుడు వాక్యము చేత మనం నింపబడిన వారమై వాక్యం అనే ఖడ్గముతో యేసు ప్రభు ఎలాగైతే ఎదిరించారో మనం కూడా ఎదిరించవలసిన వారమై ఉన్నాము అని లేఖనం తెలియజేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట మీరు చూస్తారా? 8వ అధ్యాయము 35వ వచనంలో చాలా చక్కని మాట పౌలు గారు రాస్తారు. ఏమని రాస్తారంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను,
కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు రోమా సంఘాన్ని. ఆ రోజుల్లో రోమా సంఘము చాలా వేదనల మధ్యలో ఉంది. ఎందుకంటే క్రైస్తవులని చెప్పుకుంటే యేసు ప్రభువని ఒప్పుకుంటూ ఉంటే అసలు వాళ్ళెవ్వరూ ఆ రాజ్యానికి అధిపతి అయిన నీరో చక్రవర్తి అస్సలు ఒప్పుకోవటం లేదు. ప్రభు అని పిలిస్తే నన్ను మాత్రమే పిలవాలి తప్ప ఇంకెవరిని పిలవడానికి వీల్లేదు అన్నట్లుగా ఆ రోజుల్లోనే రోమా సంఘాన్ని చాలా హింసల పాలు చేశారు. అనేక మందిని భక్తులను తీసుకొచ్చి సింహాలకి ఎరగా వేశాడంట, అనేక మందిని ఎలుగుబంట్లకి ఎరగా వేశాడంట. అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో చూడండి. గర్భిణీ స్త్రీలను సహితము సింహాలకి ఎరగా వేసేవాడంట. మీ విశ్వాసాన్ని వదిలేస్తారా? నన్ను ప్రభు అని పిలుస్తారా? అయితే నన్ను ప్రభు అని పిలిస్తే మీరు మీ ప్రాణాలు దక్కించుకుంటారు, లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తాను అన్నా సరే ఆ రోజుల్లో ఉన్న విశ్వాసుడు అందుకని ఈ మాట రాస్తున్నాడు. శ్రమైనా ఖడ్గమైన వేదనైనా హింసైనా కరువైనా వస్త్రహీనత అయినా మనం ఆయన ప్రేమ నుంచి మనలను ఎడబాపే వాళ్ళు ఎవరున్నారు అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పౌలు గారి మాటలు చెప్తున్నారు. నిజమే, యేసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపే వాళ్ళు ఎవరున్నారు? ఈ రోజున కష్టాలున్నా బాధలున్నా శ్రమలున్నా ఏసయ్య లేకుండా మనం ఏమీ చేయలేము కదా. ఏసయ్య ఉంటే మనం ప్రతిదానిని ఎదిరించగలము అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు మగ్గిపోతూ ఉంటే వాళ్ళకి ఈ మాట చెప్తున్నాడు. శీఘ్రంగా సాతానుని మీ కాళ్ళ కింద మీరు తొక్కేస్తారు. మీరు తొందరపడకండి, భయపడకండి, బెంగపడకండి. దుష్టత్వానికి సంబంధించిన ప్రతీదీ కూడా మీ కాళ్ళ కింద దేవుడు తొక్కించేస్తాడు. ఎందుకంటే దేవుడు క్షణంలో కూడా కార్యాన్ని చేయగలడు. కాబట్టి మీకు వచ్చిన శ్రమలలో, మీకు వచ్చిన వేదనల మధ్యలో, మీకు వచ్చిన కష్టాల మధ్యలో నమ్మకంగా యేసు వైపు చూస్తూ ఉండండి. తప్పకుండా ఏదో ఒక రోజున సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విమోచన మనకు దొరుకుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. ఆ రోజుల్లోని విశ్వాసులు ఎంత గట్టి వాళ్ళంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడి. కొంతమంది స్త్రీలు ఏమండి విడుదల పొందనలక, ఒకవేళ ఆ చక్రవర్తి మిమ్మల్ని విడిపిస్తాను, మీ పిల్లల్ని విడిపిస్తాను, మీరు యేసయ్యను వదిలిపెట్టేయండి అంటే వాళ్ళు యేసయ్యను వదిలిపెట్టడం ఇష్టం లేక వాళ్ళు యాతన పెట్టబడ్డారంట. ఏమండి వాళ్ళు బాధపడడానికే ఇష్టపడ్డారంట, వాళ్ళు శ్రమ పడడానికే ఇష్టపడ్డారంట. ఎంత గొప్ప విషయము కదా. ఈ రోజున కూడా విశ్వాసులు అలాగుంటే ఎంత బాగుంటుందో కదా. చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే దేవుడా నన్ను వదిలిపెట్టేసావా అని విశ్వాసాన్ని వదిలేసే ఎంతోమంది విశ్వాసులను మనం చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులు, ముఖ్యంగా స్త్రీలు లాంటి వాళ్ళు, స్త్రీలు చాలా బలహీనంగా ఉంటారు కదా, అలాంటి వారే యాతన పెట్టడానికి ఇష్టపడి విడుదల పొందడానికి ఇష్టపడలేదంట. అలాగే శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి వాళ్ళు విడుదల పొందనలక యాతన పెట్టబడి అని మనం చూస్తున్నాం. ఈ రోజున విశ్వాసంగా అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమండి, శీఘ్రంగా తొందరలోనే దేవుడికి సంపూర్ణమైన విడుదల మనకిస్తాడు. దుష్టత్వాన్ని అంతటినీ, సాతాను మన కాళ్ళ కింద యేసయ్య ఎలాగైతే తన కాళ్ళ కింద తొక్కి వేస్తాడో మనం కూడా తొక్కి వేస్తాం. మనం కూడా ప్రతి దుష్టత్వానికి సంబంధించిన ప్రతి క్రియను మన కాళ్ళ కింద తొక్కేస్తాం. పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. శీఘ్రంగా తొందరలోనే సమాధానకర్తయ్యకు దేవుడు సాతానుడు మీ కాళ్ళ కింద త్రొక్కివేస్తాడు, త్రొక్కివేయించేస్తాడు అని మీరు చెప్పారు కదా. మా సొంత బలం చేత, మా సొంత శక్తి చేత కాదు
కానీ నువ్వు మాకిచ్చే బలం చేత వాడిని మేము తొక్కివేయగలం కనుక నీ వాక్యము చేత మా హృదయాలను నింపుకొని వాక్యమైన ఖడ్గముతో ఎదిరించడానికి మాకు శక్తి దయచేయము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించము. బలహీనంగా ఉంటే స్వస్థపరచండి. నన్ను ఎంతోమంది నన్ను ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారు, సహాయం చేయండి, తలగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా నన్ను ఎంతమంది ప్రయాణాలు పెట్టుకున్నారో వారి ప్రతి ప్రయాణాన్ని యేసు నామములో సఫలం చేయండి. నన్ను ఎంతమంది పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో వారందరినీ దీవించుము. నిండారులుగా ప్రతి ఆశీర్వాదము వారి కుటుంబంలో మీరు కుమ్మరించమని, రేపటి దినం కోసం సిద్ధపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.